చాలా మంచిది. ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, సహోదరులారా, మీకు అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము చెప్పుకునే పాఠంలో మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా, దేవుడు మనుషులతో మాట్లాడతాడా అంటే, ఈరోజు చాలామంది చాలా సాక్ష్యాల్లో, చాలా సంఘాల్లో, మనకి చాలా బహిరంగ సభల్లో ఏం వినబడుతుందంటే, దేవుడు స్వరం విన్నానని, దేవుడు నాతో మాట్లాడాడని, అలాగే దేవుణ్ణి నేను చూశానని, దేవుడు నాకు కనబడ్డాడని, ఈరోజు ఈ సాక్ష్యాలే మనకు కనబడుతున్నాయి. దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని రాత్రికాల సమయంలో నాకు దర్శనమిచ్చాడని, దేవుడు నాకు కనబడ్డాడని, అలాగే దేవుడు పలానా ప్రాంతంలో సేవ చేయమన్నాడని, అలాగే పలానా గ్రామానికి వెళ్ళమన్నాడని, అలాగే మరి దేవుడు తమతో మాట్లాడాడని, తమకు కనబడ్డాడని బహిరంగంగా సంఘాల్లోనూ, మీటింగుల్లోనూ, వ్యక్తిగతంగానూ నోరిప్పితే మాట్లాడితే దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడి స్వరూపాన్ని చూశాను, అలాగే దేవుడి స్వరాన్ని విన్నాను, దేవుడు నాతోనే మాట్లాడాడని ఇలాంటి విషయాలు చెబుతున్నారు. మరి ఇలా చెబుతున్న వారు ఎవరు అని అంటే కొంతమంది మాత్రమే, అందరూ కాదు. మళ్ళా ఎంతమంది మాట్లాడుతున్నారు? కొంతమందే మాట్లాడుతున్నారు. మరి వారిలో క్రైస్తవులే. వాళ్ళు ఎవరండి? క్రైస్తవులే. క్రైస్తవుల విశ్వాసులు మాట్లాడుతున్నారు కొంతమంది, అక్కడక్కడ బోధకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మిగిలిన మరి బోధకులతో దేవుడు మాట్లాడలేదా? లేదా మిగిలిన బోధకులకి దేవుడు కనబడడం లేదా? మిగిలిన బోధకులు దేవుడి స్వరూపాన్ని చూడలేదా? దేవుడి వెలుగును చూడలేదా? లేదా మిగిలిన విశ్వాసులకి దేవుడు కనబడడం లేదా? దేవుడి స్వరూపాన్ని చూడలేదా అని అంటే కొంతమంది చెబుతున్నారు విషయాలు. ఇంతకీ వాళ్ళు భక్తి పరులు అంటారా? లేదా వారేమైనా దేవునికి ఇష్టమైన వారు అంటారా? లేదా వారేమైనా ఈ విశ్వాసుల కంటే ఆ విశ్వాసులు బలంగా ఉన్నారంటారా? లేదా వారైనా ఈ పాస్టర్ గారి కంటే, ఈ సేవకుల కంటే వారు దేవునికి ఇష్టమైన సేవకులా, దేవునికి ఇష్టమైన బోధకులా? మరి కొందరు కనబడి, మరి కొందరు దేవుని చూసి, కొందరు కనబడకుండా, కొందరు దేవుని చూడకుండా ఉంటే ఇదేమైనా న్యాయమా? ఇదేమైనా ధర్మమా? దేవుడు ఏమైనా పక్షపాత? దేవుడు కొందరిని ప్రేమిస్తాడా? కొందరికి దర్శనం ఇస్తాడా? లేదా కొందరితో మాట్లాడతాడా? కొందరిని పక్కన పెడతాడా అని అంటే ఈ విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడ్డది. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని. అంటే ఎన్నో సందర్భాలు, ఇది ఒకటే కాదు, మనకు సందర్భాలు కనబడుతున్నాయి బైబిల్లో. చాలా సందర్భాల్లో చాలా వ్యతిరేకతలు కనబడుతున్నాయి. అంటే చాలా బోధలు కనబడుతున్నాయి. ఈ బోధలు మనం వింటున్నాము. అలా బైబిల్లో ఉన్నాయో లేవో అన్నది ఎవరు చూడాలట? వింటున్న ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇప్పుడు కొంతమంది దేవుణ్ణి చూశారంటున్నారు, కొంతమంది దేవుడు నాకు కనబడ్డారంటున్నారు. ఇంతకీ కొంతమందికి ఈ దర్శనాలు లేవు, ఈ కనబడ్డాలు లేవు, ఈ చూడ్డాలు లేవు. ఇంతకీ ఇది అలాగా ఉందా, ఇందులో ఉన్నాయా బైబిల్లో అని మీరేమి వినుచున్నారు? ప్రతి దానికి జాగ్రత్త పడాలని దేవుని వాక్యం చాలా సందర్భాల్లో మనకు తెలియజేస్తుంది. మరి క్రైస్తవులుగా మనకు జాగ్రత్త ఉందా? ఏదో ఒక దేవుడు అండి, ఏదో ఒక బోధ అండి, ఏదో ఒక సాక్ష్యం అండి, ఏదో ఒక సహవాసం అండి అని మనం ఏం చేస్తున్నాం? అడ్జస్ట్ అయిపోతున్నాం భక్తిలో. ఏం చేస్తున్నాం అండి? అడ్జస్ట్ అయిపోతున్నాం.
ఏమండి, ఒక బట్టల్లో రాజీ పడడం, ఒక తిండి విషయంలో రాజీ పడడం, ఒక సబ్బు కొంటే జాగ్రత్తలు, ఒక పేస్ట్ కొంటే జాగ్రత్త, అది ఎప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయిందా, ఒక మజ్జిగ ప్యాకెట్ కొంటే జాగ్రత్త, ఒక పెరుగు ప్యాకెట్ కొంటే జాగ్రత్త, ఒక నూనె ప్యాకెట్ కొంటే జాగ్రత్త. ప్రతి దానికి చూస్తాం. ఎక్కడ చూస్తాం? అది ఎప్పుడు ప్రారంభించబడ్డది, దాని ముగింపు డేట్ ఎప్పుడు అన్నది చూస్తాం. ఎక్స్పైరీ డేట్ అంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటాం. అది లేకుండా మనం కొనేస్తామా? కొనం. జాగ్రత్త, ఎందుకంటే అది మనకి పని చేయదు, దానివల్ల ప్రయోజనము లేదు. అలాగే చాలా విషయాలు మనకు వినపడుతున్నప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి. విశ్వాసంలో, భక్తిలో, సహవాసంలో అన్నది మనం గుర్తించుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవుడు ఆది కాండం నుండి అలాగే మనకి మలాకీ గ్రంథం వరకు ఈ 39 పుస్తకాల్లోనూ ఆయా సమయ సందర్భాల్లోనూ దేవుడు చాలామందితో మాట్లాడాడండి. దేవుడు కనబడ్డాడండి, చాలా సందర్భాలు ఉన్నాయండి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. అయితే మనకి ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే దేవుడు ఆదాముతోనూ హవ్వతోనూ ప్రతి సాయంకాల సమయంలో చల్లపూట మాట్లాడాడు అని బైబిల్లో రాయబడ్డది. ప్రతి దినము దేవుడు ఆదాముతోనూ హవ్వతోనూ ప్రతి చల్లపూట మాట్లాడాడు. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి 18వ అధ్యాయంలో 1 నుండి మనం చదవగలిగినట్లయితే అక్కడ కొంతమంది మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడాపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. ఇక్కడే రాయబడ్డది, అబ్రహాము విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము మమ్రే దగ్గర సింధూరు వనంలో ఎండవేళ సమయంలో ఆ గుడారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ కూడా యెహోవా కనబడ్డాడు, సృష్టికర్త అయిన దేవుడు కనబడెను అని రాయబడ్డది. ఆ కింద అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి వారిని పరిగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదకి వచ్చిన మీరు దాటిపోవద్దు, నా ఇంటికి వచ్చి దయచేసి నా ఇంటి దగ్గర మీరు భోజనము చేసి మీరు వెళ్ళిపోవాలి అని అబ్రహాము వారిని కోరినట్టు మనకు కనబడుతుంది. అంటే మొదట దేవుడు నాకు కనబడ్డాడని చెప్పడం జరుగుతుంది, యెహోవా అతనికి కనబడ్డాడని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఆ తర్వాత 3 మనుషులు అక్కడికి వచ్చినట్టు వారిని చూసి ఈయన ప్రభువా అని నేలకు వంగి నమస్కారం చేసి నీ కటాక్షం నా మీద ఉన్నయల్లా మీరు దాటిపోవద్దు అని అక్కడ ప్రస్తావించినట్టు మనకు కనబడుతుంది. దీన్ని బట్టి చూడగలిగినట్లయితే అబ్రహాంకి కనబడింది యెహోవా, అలాగే 100 మనుషులు అని ఇక్కడ కూడా రాయబడ్డది. ఇంకా అలాగే వెళ్ళినట్లయితే ఆయా సమయ సందర్భాల్లో మరి లోతు కూడా మనకు కనబడుతుంది. 2 మనుషులు వచ్చినప్పుడు నమస్కారం చేసి నా ప్రభువులారా 2వ వచనంలో నా ప్రభువులారా దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళకొచ్చి కాలు కొనుక్కొనడి అంటే ఇప్పుడు 2 మనుషులు వచ్చిన ప్రభువులారా అంటున్నాడు లోతు. అక్కడ అబ్రహాము 3 మనుషులు కనబడితే వారిని కూడా అబ్రహాము ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభువా, నా ప్రభువా అంటున్నాడు. అలాగే యెహోవా అతనికి కనబడెను అని ముందు వచ్చినలో రాయబడ్డది. ఇలా ఉన్న ఆయా సమయ సందర్భాల్లో ఇంకా మోషే కాలానికి వచ్చినప్పుడు, ఇంకా ఆది కాండంలోనే యాకోబు కాలానికి వచ్చినప్పుడు మనకి విషయం కనబడుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథానికి మనందరము రాగలిగినట్లయితే అక్కడ మనకి యాకోబు విషయంలో మనకు కనబడుతుంది ఏంటంటే, ఒకసారి బైబిల్ చూద్దాం. 32వ అధ్యాయము 26వ వచనం. అదే 32:26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను
పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆయన ఎక్కడ ఆయన యాకోబు మార్గ మధ్యలో వెళ్ళిపోతున్నట్టు సహోదరుడు భయపడి ఆ మార్గ మధ్యంలో ఒక రాత్రి ఒక ప్రాంతంలో తన భార్యలను పిల్లలని తీసుకొని ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయనకి జరిగినటువంటి ఆ సందర్భము ఆ సన్నివేశం కనబడుతుంది. అక్కడ ఎవరితో పోరాడుతున్నాడు, ఎవరితో పోరాటం చేస్తున్నాడు అని మనకు అక్కడ వ్రాయబడ్డది అని అంటే 27 నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. నీ పేరేం పేరు బాగుంటే నా పేరు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి కలిసి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అంటే అక్కడ ఎంతకీ ఎవరు మాట్లాడుతున్నారు యాకోబుతో? ఇంతకీ యాకోబు ఎవరితో పోరాటం చేస్తున్నాడు? ఇంతకీ యాకోబు ఆ రాత్రి ఎవరితో పోరాటం చేశాడు? ఆ తర్వాత రాయబడిన విషయం ఏంటి? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ అంటే అక్కడ ఒక నరుడు ఆయనతో పెరుగులాట ఆడినట్టు మనకు కనబడుతుంది. దేవునితో మనం పోరాడగలమా? దేవునితో మనం ఏమైనా గెలగలమా? దేవుణ్ణి ఏమైనా ఓడించగలం మనము? దేవునితో ఎవరు పోరాటం చేసి గెలిచేవారు ఎవరు కూడా లేవు. ఇక్కడ పోరాటం అంటే యుద్ధం చేయడమా? కాదు కాదు కాదు. అంటే నన్ను ఆస్వాదించాలి, నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఒక పట్టుదలతో యాకోబు పోరాటం చేశాడు. రాత్రి గెలిచాడు. అనుకున్న దాని ప్రకారంగా దేవుని కొరకు నిలబడ్డాడు యాకోబు. అది గెలవడం అంటే, అది పోరాటం అంటే. అలాగే ఎంతకీ అక్కడ దేవునితో పోరాటం చేశాడా, లేదా అక్కడ నరుడితో దేవదూతతో పోరాటం చేశాడా? దేవదూతతోనే. కానీ ఆ సందర్భం కిందలో చాలా సందర్భాల్లో దేవదూతులు అక్కడ ఆయా సందర్భాలు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, అలాగే లోతు దగ్గరికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో దేవదూతలు అలాగే మనుష్యులు అని మనకి ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే దేవుడు అలాగే ప్రభువు అని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇంతకీ దేవుడే తన స్వరూపాన్ని చూపించాడా, దేవుడే లేదా మాట్లాడా, లేదా దేవుడే కనబడ్డా? మన కాన్సెప్ట్ అంటే అక్కడ దేవదూతలే అన్నట్టు మనకి బైబిల్ అనేది ఒకే దగ్గర ప్రశ్న, ఒకే దగ్గర ఆన్సర్ అనేది మనకి కనబడదు. ఇది మనం ఎప్పుడు చదువుకుంటున్నాం. యెషయా గ్రంథానికి వెళ్ళినట్లయితే కొంత అచ్చట కొంత ఎచ్చట దేవుని వాక్యం మనకి దొరుకుతుంది. అంటే ప్రశ్న ఒక దగ్గర ఉంటే సమాధానము మరొక దగ్గర ఉంటుంది. మరి ఇవి తెలియాలంటే మనం ఏం చేయాలి? యెషయా 34వ అధ్యాయంలో 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలట. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి. ఎందుకంటే ఇక్కడ దేవదూత యాకోబుతోనూ అబ్రహాముతోనూ లోతుతోనూ మనుషుల దేవదూతల లేదా దేవుడా అనేది మనకు అర్థం అవ్వాలంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, పాత నిబంధన ఆది కాండం నుండి మలాకి వరకు, అలాగే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి బయోడేటా. దేవుడు స్వరూపం కనబడుతుందా, లేదా దేవుడు మాట్లాడతాడా అనే సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే మనకు అర్థమవుతుంది. చివరికి వచ్చేసరికి ఇంత బాధ మాకు ఎందుకండి, ఎవరు ఏది చెబితే నమ్మేస్తామండి అని మనం వెళ్ళిపోయామనుకోండి, ఆ చెప్పిన కూడా నరకానికి వెళ్తాడు, విన్నవాడు కూడా నరకానికి వెళ్ళిపోతుంది. ఇది చిన్న విషయం కాదు. బోధించే వ్యక్తి తప్పుడు బోధ చేస్తే, తప్పు బోధ చేస్తే వినేవారు అదే బోధన అనుసరిస్తే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఈ లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు. ఎంత ప్రమాదం అది, చాలా ప్రమాదం అది. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ చాలా ప్రమాదకరమైనదని చాలామంది వచ్చేస్తారు యాక్సిడెంట్ దగ్గరికి. అమ్మో ప్రమాదం జరిగిపోయింది అని వెంటనే 108 ఫోన్ చేస్తారు.
డ్రైవర్ గారు ఉన్నారు. 102 ఫోన్ చేస్తారు, వెంటనే వచ్చేస్తుంది, వెంటనే పేషెంట్ తీసుకెళ్ళిపోతారు. అందరూ బాధపడతారు, అందరూ జారిపోతారు, అందరూ చింతిస్తారు. అంటే యాక్సిడెంట్ మన కళ్ళ ముందు కనబడుతుంది కనుక, కావచ్చు విరిగిపోయింది కనుక, లేదా తల పగిలిపోయింది కనుక, రక్తం కారుతుంది కనుక అది చాలా ప్రమాదకరమైనది మనం భావిస్తాం. అదే దేవుని వాక్యం, దేవుని వాక్యం అది ఎంత ప్రమాదకరమైనది, అంతకన్నా చాలా ప్రమాదకరమైనది. మరి దాని గురించి మనకి ఎప్పుడైనా జాగ్రత్త ఉందా? క్రైస్తవులుగా మనకి జాగ్రత్తలు లేవు, దాని గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఆలోచించాలనే దేవుడు చెబుతున్నాడు, దాని విషయంలో శ్రద్ధ చూపించాలని దేవుడు చెబుతున్నాడు. కనుక ఈ సందర్భంలో చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఎందుకు నిజమేనా, ఇది వాస్తవమేనా, దేవుడు వారికి కనబడ్డా, దేవుడి స్వరూపాన్ని వారు చూశారా, దేవుడు వారితో మాట్లాడా, దేవుడి స్వరాన్ని వారు విన్నారా అని మనము ఆలోచన చేయవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ఇంకా మనము ఇంకా అలాగన ఇక్కడ యాకోబు గురించి మనకు రాయబడ్డది. ఇంకా న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి అందరూ బైబిల్ తెరవగలిగినట్లయితే దయచేసి న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 13వ అధ్యాయంలో 15వ వచనం. అందరూ తీరు. అప్పుడు మనోహ మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నువ్వు ఆగుమని మనవి చేసుకుంటున్నామని యెహోవా దూతతో చెప్పాడు. ఇక్కడ మనోహ సంసోను తల్లిదండ్రులు మనోహ అలాగే తన భార్య గుడ్రాలుగా ఉన్నప్పుడు యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమైనట్టు మనం చూడగలము. ఆయా సమయ సందర్భాల్లో 8వ వచనంలో అందుకు మనోహ అంటున్నాడు నా ప్రభువా అని సంబోధించినట్టు మనం చూడగలం. అంటే దేవదూతలను కూడా ప్రభువా అని సంబోధించినట్టు మనకు కనబడుతుంది. అలాగే దేవదూత వచ్చినప్పుడు దేవునితో పోరాటం చేశావు అన్నట్టు కూడా సంబోధించినట్టు మనకు కనబడుతుంది. అంటే ప్రభువా దేవుడు అని ఎవరిని అంటున్నట్టు మనకు అర్థమవుతుంది, దేవదూతలని. అనగా దేవదూతలు ఎవరింతకి, దేవునికి ప్రజలకి మధ్యవర్తులు, మీడియేటర్స్ అంటారు. అంటే దేవుడు చెప్పే సమాచారాన్ని ప్రజలకి అందించేవారిని దేవదూతలు అంటారు, లేదంటే మధ్యవర్తులు అంటారు. వారు మాట్లాడడం మనకు కనబడుతుంది. అలాగా ఇక్కడ కూడా ఈ 13వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. 15వ వచనంలో మాట్లాడంటే అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధి నుంచి వరకు నీవు ఆగుమని మనం చేసుకుంటున్నామని యెహోవా దూతతో చెప్పదు. యెహోవా దూత ఉంటుంది, నీవు నన్ను నిలిపినను నీ భోజనెత్తలను నీ దహన బలి అర్పించి ఉద్దేశించిన యెడల యెహోవాకు దాన్ని అర్పించుకోవాలని మానవతో చెప్పను. అప్పుడు యెహోవా దూత అని మానవకు తెలియలేదు. అంటే దూతని ఏమనుకుంటున్నారు, యెహోవా దూతని మనోహ దేవుడు అనుకొని నీకు బలి అర్పిస్తాము, దహన బలి అర్పిస్తాము, ఆ బలి నువ్వు తిను, భోజనం చేసి వెళ్ళు అన్నట్టు మనోహ అనుకుంటున్నాడు. కానీ అక్కడ దేవదూత ఏమంటుందంటే లేదు 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 దేవునికే అర్పించాలి. అంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికే దక్కాలి కానీ మాకొద్దు అన్నట్టు యెహోవా దూత అక్కడ మాట్లాడుతున్నట్టు మనము చూడగలము. కనుక దేవుడి పిల్లలరా ఇంకా అలాగూ మనం మాట్లాడుకుని వచ్చినట్లయితే 22వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనం దేవుని చూసిన కనుక నిత్యముగా చనిపోదగల వారితో. అంటే దేవుని చూస్తే నిత్యంగా చచ్చిపోతాము. ఇక్కడ ఎంత కన్ఫ్యూజ్గా మనకు కనబడుతుంది. యెహోవా దూత అంటున్నాడు, అలాగే దూత నేను కాదు యెహోవాను ఆయనకే అర్పించిన దూత యెహోవా దూత చెబుతున్నప్పుడు కూడా మరలా మౌనం ఏమంటున్నాడు, మనం యెహోవా దూతను చూసాం కనుక మనం దేవుని చూసాము, మన దేవుణ్ణి చూసాము కనుక మనం చచ్చిపోతాము అని భార్యతో అంటున్నాడు. అంటే దేవుడు చూస్తే మనుషులు ఏమవుతారట, చచ్చిపోతారు.
అంటే దేవుణ్ణి ఎవరైనా చూశారంటే చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోవాలట? చచ్చిపోవాలి. మరి సాక్ష్యాలు చెప్పిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇదే సాక్ష్యం చెబుతున్నారు కదా, మరి వారు బ్రతికే ఉన్నారు కదా. మరి ఏమన్నారండి? బ్రతికే ఉన్నారు కదా. విశ్వాసులు సాక్ష్యాలే, సేవకులు సాక్ష్యాలే. ఎవరు చెబుతున్నారు? దేవుడు చూసామని, దేవుని స్వరము విన్నామని. మరి చెబుతున్న సాక్ష్యాలు నిజమా? అంటే దేవుని చూసే మనుషులు బతుకుతారా? చాలా కష్టం. మరి మోషే విషయానికి వచ్చేసరికి ఒకసారి నిర్గమకాండంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా రాయబడిన సందర్భం ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయము 2-4 వచనాల్లో మనం చూద్దాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వెంత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు నిదానించి ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. మీద కనబడుతుంది యెహోవా దూత ప్రత్యక్షమైందని. మరలా కిందకు వచ్చే 4వ వచనంలో ఆ మోషే గారు అక్కడికి వెళ్ళి ఏంటి పొద కనబడుతుంది, మంట వస్తుంది, మొద కాలిపోలేదు, ఈ గొప్ప వ్యక్తిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వరం వినబడుతుంది. అక్కడ స్వరం వినబడుతుంది. యెహోవా చూచాడట. ఎవరిని? దాన్ని చూసిన మాత్రం ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాడట. యెహోవా చూచాడు. చూసిన తర్వాత కింద ఏం రాయబడ్డది? దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. అవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. అలాగే దేవుడు ఇక్కడ మోషేని చూశాడు. అంతకుముందు ప్రత్యక్షమైనది యెహోవా దూత. అంటే మనకి ఒక యెహోవా దూత అనబడుతుంది, మళ్ళీ ప్రభు అని అనబడుతుంది, మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టు మనకు కనబడుతుంది. ఇలా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఇంతకీ మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చిన అదే సందర్భం కనబడదు. ఒకసారి అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు ఇంతకీ అక్కడ ఏ సందర్భం అని అంటే కొర్నేలి సందర్భం మనకు కనబడుతుంది. అతడు 4వ వచనం దూత వైపు తేరు చూసి అతను కనబడి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయని. కొర్నేలి ఇంటి వారందరితోనూ భయము భక్తి గలవాడై బహు జనులకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుంటే కొర్నేలి ఎవరు? వర్ణుడు, ఇతడు రోమీయుడు. మరి ఇతడు దేవునికి ప్రార్థన చేయడం ఏంటి? ఎల్లప్పుడు ధర్మం చేయడం ఏంటి అని అంటే అక్కడ యూదులకి ఆచారం, యూదులు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేయడం, అలాగే వారు భక్తి చేయడం. ఇది కొర్నేలి చూశాడు. అలాగే దేవునికి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాడు, అలాగే ధర్మకార్యం చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదంతా ఎక్కడికి వెళ్ళి దేవుని సన్నిధికి చేరాయి. అప్పుడు అక్కడ కొర్నేలి దేవదూత పిలుస్తున్నాడు మనం చూడగలము. అయితే కొర్నేలి ఏమని అంటున్నాడు? ప్రభువా ఏమని అడిగాను. ప్రభువా అని సంబోధించి అంటే దేవదూతలని ఆరాధన ప్రవక్తలు, ఆరాధన భక్తులందరూ కూడా ఏమని సంబోధిస్తున్నారు? ప్రభువా దేవుడు అన్నట్టు సంబోధిస్తున్నారు. అంటే మనకి ఇంతకు ఏమర్థం అవుతుంది? ఇంతకీ ఇక దేవదూతలు మాట్లాడారా, లేదా దేవుడే మాట్లాడా, లేదా దేవుడే కనబడ్డా, లేదా దేవదూతలే మనుషుల్లో కనబడ్డారా అని మనం ఆలోచించగలిగినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయా సమయ సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో మనకు కనబడుతున్నాయి. ఒకసారి కొన్ని విషయాలు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు,
తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచండి. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు బయలుపరచాలి, దేవుడు ఎంతకి ఎలా ఉంటాడు అనేది ఎవరు తెలుసుకుంటారు అని అంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. అంతవరకు కూడా భక్తులకు అర్థం కావడం లేదు, ప్రవక్తలకు అర్థం కావడం లేదు చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, దేవుణ్ణి బయలుపరుస్తున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వరూపం ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన స్వరం వినబడుతుందా అన్నది క్లారిటీ ఇస్తున్నాడు, మనకు కనబడుతుంది. అసలు దేవుడు ఎలా మనకు రుజువు అవుతాడు. ఇప్పుడు కరెంట్ ఉందండి, కరెంటు మనకు కనబడుతుందా అంటే కరెంట్ మనకు కనబడటము లేదు. స్విచ్ వేయగానే మనకు లైట్లు పనిచేస్తున్నాయి, ఫ్యాన్ పనిచేస్తుంది అంటే అందులో ఏముందట, కనబడినటువంటి విద్యుత్ శక్తి ఉంది. కనుక అది లేదని మనం అంటామా, లేదని అనలేదు. గాలి ఉంది, అది కనబడుతుందా, అది కనబడదు. మరి దేవుడు లేడని అంటామా, అంటానికి వీల్లేదు. అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు. ఆయన ఎలా మన మధ్య ఉన్నాడు, అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన మన మధ్య ఎలా ఉన్నాడండి, అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన లక్షణాలు, ఆయన గుణాలు మనకి బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడిన మాటలు బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన మనకు అర్థమవుతాడు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో పెద్ద ఆయన సాక్ష్యం చెప్పారని, ఒక పెద్ద సీనియర్ మాస్టర్ గారు చెప్పారని, లేదా పెద్ద బోధకుడు చెప్పాడని, లేదా పెద్ద సభలో విన్నామని మన అనిది ఎలా అవుతుంది, అలా కుదరదు కదా. 2,4 అని చిన్నపిల్లలు చెప్పినా కరెక్టే, 2,4 అని పెద్ద ఆయన చెప్పినా కరెక్టే, నో ప్రాబ్లం. 2,6 అని చిన్నపిల్లలు చెప్పినా తప్పే, 2,6 అని పెద్ద ఆయన చెప్పినా తప్పే. ఇది మనం గ్రహించాలి. కనుక ఇక్కడ రాబడిన మాట ఏంటంటే 1:18 ఎప్పటిను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. అంటే ఎప్పుడైనా అంటే ఇంతకుముందైనా, ఇప్పుడైనా, ఇంకెప్పుడైనా, ఏ తరంలోనైనా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. అలాగనే ఎవరు ఆయన బయలుపరిచారు, అద్వితీయ కుమారుడు. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. అంటే దేవుని గురించి గొప్పగా ఎప్పుడు మనకు తెలిసిందంటే 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల కాలం బ్రతికి 3.5 సంవత్సరాల కాలంలోనే యేసు ప్రభువు దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుడి శక్తి ఏంటో, ఆ దేవుడి గుణాలు ఏంటో, ఆయన బలం ఏంటో ఆయన చూపించాడు. ఆయన ద్వారా దేవుడు అంటే ఎలా ఉంటాడు, నన్ను చూస్తే మీరు దేవుడిని చూసినట్టే. తోమతో అన్నాడు, మీరు నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే. ఫిలిప్పుతో అన్నాడు. అంటే దేవుడు మాకు కనబడచ్చు అంటే దేవుడు కనబడ్డనైనా, దేవుడు మనకి కనబడు. నన్ను చూడండి, నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. దేవుని లక్షణాలు పుష్కలంగా యేసు ప్రభు వారిలో ఉన్నాయి. ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ సహనం, ఆ ఓర్పు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయనలో ఉన్నాయి. ఇంకా ఒక మాట, రోమపత్రిక 1:20 చూడగలిగినట్లయితే, రోమపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దేవత్వమును. దేవుడు ఏముందట, నిత్య శక్తి ఉంది, దేవత్వం ఉంది. అవి ఎక్కడ కనపడతాయి, మీరు ఆయన మీకు కనబడలేనటువంటి పరిస్థితి లేదు, మీకు ఆయన దర్శనమైన పరిస్థితి లేదు. మీరు ఈ భూమి మీద మీ కళ్ళ ముందే చాలా ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, సృష్టిపడిన వస్తువులు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి మీరు ఆలోచించండి. భూమి ఉంది, అందులో నిత్య శక్తి ఉంది. సూర్యుడు ఉన్నాడు, అందులో నిత్య శక్తి ఉంది. గాలి ఉంది, నిత్యము కూడా గాలి వీస్తూనే ఉంది. ప్రతి పదార్థాన్ని గమనించండి, అందులో ఎవరు కనబడుతున్నారట, ఎవరి లక్షణం ఉందట, దేవుని లక్షణము ఉంది. కానీ దేవుళ్ళు కావు, అందులో దైవత్వం లేదు.
లక్షణాన్ని పెట్టాడు. దేవుని లక్షణాన్ని ఈ ప్రకృతి చక్రంలో పెట్టాడు, ఈ సృష్టిలో పెట్టాడు, ఒక చెట్టులో పెట్టాడు. ప్రతి చెట్టుని గురించి ఆలోచించగలిగినట్లయితే అవి మన కోసం బలైపోతున్నాయి, మన కోసము చచ్చిపోతున్నాయి. ఎందుకు ఇప్పుడు దేవుడు స్వరూపాన్ని ఎవరైనా చూసారా? దేవుడు ఎవరితోనో మాట్లాడా? మరి ఇన్ని వార్తలు వినబడుతున్నప్పుడు ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న మాట ఇంకా ఒకసారి కాదు, అక్కడ అవన్నీ మనం చదవగలిగినట్లయితే ఒకసారి ఫాస్ట్గా అదే 5వ అధ్యాయము యోహాను సువార్త 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను సాక్ష్యం ఇస్తున్నాడు, మీరే కాలం ముందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. మళ్ళా ఏ కాలం ముందైనను ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఆయన స్వరూపమే చూడలేదని బైబిల్లో చెప్తుంటే నేను చూశాను, తెల్లని వస్త్రాలు వేసుకుని దగదగా మరిసిపోతున్నాడు, అరికాలు మొదలు పెట్టేంత వరకు చాలా అందంగా కనబడ్డాడు అని చెబుతున్న ఈ సాక్ష్యాలు, ఈ వార్తలు నిజమేనా అని మనం ఆలోచించగలిగినట్లయితే ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట నిజమా, మనుషులు చెప్తున్న మాటలు నిజమా? యేసు ప్రభు వారు చెప్పారు, ఒక దగ్గర చెప్పలేదు. అలాగే చాలామంది భక్తులు చెప్పారు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు, అపోస్తులు చెప్పారు, యోహాను చెప్పాడు. ఎవరిని గురించి? యేసు దేవుని గురించి. ఇంకా ఆయన స్వరం, ఏమిటి ఆయన స్వరం? ఒక్క స్వరం వింటేనే చెవులు మూసుకుంటాం. అలాగనే ఒక శబ్దం వస్తేనే ఆ శబ్దాన్ని తట్టుకోలేము. మరి దేవుని స్వరం ఎలాంటిది అనేది కీర్తనలో రాయబడుతుందంటే అది ఇంత స్వరం కాదండి, తట్టుకోలేము, చెవులు పగిలిపోతాయి. మరి ఈజీగా చెప్పేస్తున్నారు కదా, ఆయన స్వరం నేను విన్నాను, నాతో మాట్లాడాడు అని చెబుతున్నారు కదా, ఇది నిజమా అంటే నిజాలు ఎన్నటికి కానీ కాదు అని మనకి బైబిల్ తేటతెల్లంగా కనబడుతుంది. ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరము ఏ కాలం మందైనను వెళ్ళదంటే ఇది నిజము అని మనము నమ్మి తీరాలి. మరొక మాట ఒకసారి చూద్దాం. మరొక మాట 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ. త్వరగా నేను కొంచెం ఎక్కువ చెబుతున్నాను, దయచేసి మీరు వినాలా. ఏ మానవుడును మనుషులు, మానవుడు అంటే ఏ మానవుడైనా అంటే ఇంతకీ ఏ మానవుడు అన్నాడంటే సృష్టి ప్రారంభం మొదలుకొని ఎంతవరకు మనుషులు ఎంతమంది పుట్టారో వాళ్ళ ప్రవక్తలైనా భక్తులైనా ఎవరైనా సరే ఏ మానవుడైనా అని రాయబడ్డదంటే కొందరు కనబడి కొందరికి కనబడ్డాడు, కొందరికి కనబడలేదంటే ఇది తప్పు అవుద్దా ఒప్పువద్దా? తప్పే అవుతుంది. ఏ మానవుడును దేవుడును ఎప్పుడైనా చూసి ఉండలేదు అని బైబిల్లో రాయబడింది, అంటే చూడలేదు, ఇది నిజము అని యోహాను గారు ఇక్కడ ప్రస్తావించినట్టు, ఇక్కడ చెబుతున్నట్టు మనకు కనబడుతుంది. మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని మాటలు చెప్పుకొని మనం ఉంచుకుందాము. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును ఆయన్ని చూడలేదు. అంటే ఇక్కడ ఏం రాయబడుతుందట? ఎవరు చూడలేదట, ఎవరు చూడనేరడు. అంటే మనుషుల్లో, మళ్ళీ అక్కడ నరుల్లో, ఇక్కడ మనుషుల్లో ఎవరును ఎప్పుడును చూడలేదు, చూచి ఉండలేదు అన్నట్టు. చూడనేరడు, చూడలేదు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరినండి? దేవుణ్ణి. సమీపింపరాని తేజస్సు. ఒక వెలుగు సూర్యుడిని మనం చూడలేకపోతున్నాం. ఎంత తేజస్సు దేవుడు! సమీపింపరాని తేజస్సు ఆయన. ఒకరోజు పౌలు గారు క్రైస్తవుని దమస్కు ప్రాంతంలో హింసించడానికి వెళుతున్న సందర్భాల్లో గుర్రాల మీద ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన మీదకి వచ్చింది. ఆ వెలుగు రాగానే ఆయన కన్నులు ఏమయ్యాయండి? కన్నులు పోయాయి, కంటి చూపు పోయింది. చిన్న వెలుగుకే ఆయన వెలుగు. అంటే దేవుణ్ణి ఎవరిని చూడలేరా? చాలా కష్టం. ఆయన స్వరాన్ని వినలేరా? చాలా కష్టం. మరి యేసు ప్రభువు ఆ రోజు ఆనాడు కనబడడానికి శరీరం ధరించుకున్నాడు కనుక 3.5 సంవత్సరాల కాలమైనా ఈ భూమి మీదకి వచ్చి ఆయన కనబడ్డాడు.
అందుకే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూసారా, ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూడా వినలేదు. మరి ఈ సందర్భాలు మనకు మోషే అయితే మాత్రం అపోస్తల కార్యంలో రాయబడుతుంది. అలాగే అక్కడ దేవునితో పోరాడనే మనకి యాకోబు రాయబడిన మాటలు హోషే గ్రంథంలో మనకి రాయబడుతుంది. ఎవరితో ఎవరితో పోరాడంటే దేవదూతతోనే మాట్లాడాడు, పోరాడాడు. హోషే గ్రంథం 12:4 హోషే గ్రంథం త్వరగా హోషే గ్రంథం మొత్తం మీకు చెప్పాలని ఉద్దేశంతోనే అందరూ తీయాలి. అతడు దూతతో పోరాడి జయమందెను. ఇప్పుడు ఎవరు యాకోబు ఎందుకు ఎవరితో పోరాటం చేశాడు? అక్కడేమో రాయబడ్డది, దేవునితో పోరాటం చేసి గెలిచాడు. మనుషులతోనే దేవునితోనే పోరాటం గెలిచాడని బైబిల్ రాయబడుతుంది. ఆ సందర్భం ఎక్కడేమో రాయబడుతుంది, ఈ 12:4 అతడు దూతతో పోరాడి జయమందెను. అందుకే అక్కడ పోరాడింది దేవునితో కాదు, దూతతోనే. ఇంకా అపోస్తల కార్యం 7వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోను సంగమంతో ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్న వాడు ఎక్కడే. ఇక్కడ చెప్తున్న మాట అంటే అక్కడ సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ. అక్కడ ఎవరు? దేవుడు మాట్లాడా, దేవదూత మాట్లాడిందా అని అంటే దేవదూత మాట్లాడింది. అంటే మాట్లాడింది చాలా సందర్భాల్లో దేవదూత స్వరాన్ని విన్నట్టే మనకు కనబడుతుంది, కానీ దేవుని స్వరాన్ని ఏ ఒక్కరు కూడా వినలేదు. అలాగే దేవుని స్వరూపాన్ని ఏ ఒక్కరు కూడా చూడలేదు. క్లియర్ కట్గా మనకి చాలా సందర్భాల్లో మనం వెతికినట్లయితే మనకు కనబడుతుంది. చివరి మాట, మీకు లాస్ట్ చివరి మాట హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవివేకమును న్యాయమైన పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను చాలండి. ఇక్కడ ఏం రాయబడ్డది అంటే 2వ వచనంలో 2వ వచనం చూడగలిగినట్లయితే ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అంటే దేవదూతల ద్వారానే దేవుడు మాట్లాడాడు, అవి స్థిరపరచబడ్డాయి. ఈ గ్రంథం మనకు వచ్చింది అంటే దేవుడు మాట్లాడా, దేవదూతలు మాట్లాడే బైబిల్ చెబుతుంది. దేవదూతల ద్వారానే, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, మనుషుల ద్వారా దేవదూతలే మాట్లాడిన ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా 1వ వచనంలో కూడా మనం చూడగలిగినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా దేవుడు మాట్లాడి ఈ దినములంత ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడే మాట్లాడుతున్నాడా లేదా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడా అంటే దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, పితరుల ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే ఇప్పుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతుంటే మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్నాడా? ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడా? దేవదూతల ద్వారా మాట్లాడా? అలాగే పితరుల ద్వారా దేవుడు మాట్లాడా? పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ దేవుడు డైరెక్ట్గా మాట్లాడు. ఇన్ని విషయాలు మనకు కనబడుతున్నప్పుడు మళ్ళా దేవుడు నాతో మాట్లాడాడు, మళ్ళా దేవుడి స్వరూపాన్ని విన్నాను, మళ్ళా దేవుడు నాకు కనబడ్డాడు అని చెప్తున్న మాటలు నిజమా అబద్ధాలా అన్న దాని సంగతిని మనం ఆలోచించాలి. ఇన్ని ఎవిడెన్స్ మనకు కనబడుతున్నాయి, ఇన్ని ఆధారాలు కనబడుతున్నాయి, ఇన్ని సాక్ష్యాలు మనకి కనబడుతున్నాయి. కానీ ఇక్కడ దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అంటే ఈ వాక్యం అంతా ఏంటంటే దేవదూతల ద్వారే పలకబడ్డాయి. పితరులు, దేవదూతలు, అలాగే ప్రవక్తలు ద్వారా ఇవన్నీ
దేవుడు మాట్లాడాడు తప్ప దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు అన్నది మనకి అర్థమవుతుంది. ఆయన స్వరూపాన్ని ఎవరు డైరెక్ట్గా వినలేదన్నది మనకు అర్థమవుతుంది. ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదని కూడా మనకి బైబిల్ తేడతెల్లగా తెలియజేస్తుంది. కనుక ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం మన సంగతులు మనం గ్రహించి సత్యాన్ని అనుసరించి సత్యంలో అక్కడ నడవడానికి ముందుకు వెళ్ళాలని ప్రయత్నించాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటల్ని మరి ముగిస్తున్నాను. ఈ సమయంలో పిల్లలు